ఈ కరివేపాకు చెట్టుకి పాట్ చిన్నగా అయిపోయింది. చాలా చిన్న చిన్న పిలకలు కూడా వచ్చేసినాయి. మార్నింగ్ ఈవినింగ్ వాటర్ చేసినా సరే దానికి ఎనర్జీ సరిపోవట్లేదు. తొందరగా ఇట్లా వాడిపోయినట్టు అయిపోతున్నాయి ఆకులు. ఇంకా సరే ఈ చిన్న చిన్న పిలకల్ని సపరేట్ చేద్దామని ట్రై చేస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం సపరేట్ చేయడం, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. చాలా ఉన్నాయి, ఒక 10-15 ఉన్నట్టున్నాయి. కొన్నేమో ఇంకా సపరేట్ చేస్తుంటే రూట్స్ ఇరిగిపోయినాయి, ఇంకా కొన్నేమో మంచిగా రూట్స్తో వచ్చినాయి. సో అవన్నీ సపరేట్ చేసి వేరే పాట్లో పెడుతున్నాను. ఇంతకు ముందు వరకు అయితే నేను గుడ్డు పొట్టు మొత్తం అట్లా పెంకుల్లాగా వేసే చెట్లలో వేస్తుండే. బట్ అదేంటంటే తొందరగా డీకంపోజ్ అవ్వదు. మనం పౌడర్ చేసి వేసుకుంటే మంచిగా డీకంపోజ్ అవుతాయి. చూడండి గుడ్డు పొట్టు, అది లాస్ట్ ఇయర్ వేసిన గుడ్డు పొట్టు ఇప్పటికీ ఇంకా అలానే ఉంది. ఎంత టైం పడుతుంది చూడండి డీకంపోజ్ అవ్వడానికి. చాలా వరకు అయితేనేమో ఈ పిలకలన్నీ గట్టి గట్టిగా రూట్స్ కింది వరకు ఫామ్ అయిపోయినాయి. పెద్ద చెట్టుకి ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పేసి అన్నీ అయితే ఏం తీయలేదు, తీయగలిగేవి మాత్రమే తీసిన. ఇంకా దీంట్లో కొంచెం ఫ్రెష్ మట్టి కలిపేసి యాడ్ ఆన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ రీపాటింగ్ చేసిన. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఇంకా వేరే పాట్ బయటికి తీసుకొచ్చినప్పుడు మార్చిలో కొంచెం పెద్ద సైజ్ పాట్ తేవాలి అని అనుకుంటున్నా. అది సరిపోవట్లేదు అసలు పాట్. మీరైతే ఎప్పుడన్నా ఇట్లా చిన్న చిన్న పిలకల్ని సపరేట్ చేసినరా, అన్నీ సర్వైవ్ అయినాయా లేదా చెప్పండి. గ్రౌండ్లో అయితేనేమో మంచిగా అన్నీ సపరేట్ చేసుకోవచ్చు, అట్లనే ఉన్నా ఏం కాదు. బట్ ఇది పాట్ కాబట్టి అస్సలు ఎనర్జీ సరిపోవట్లేదు. చూడండి. సబ్స్క్రైబ్.